2024 ఎన్నికల్లో పోటీ చేశానని కోడికత్తి కేసు శ్రీనివాసరావు చెప్పారు. తనను ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయని, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోడికత్తి శ్రీను వెల్లడించారు. అయితే అమలాపురం అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగుతానని ఆయన చెప్పారు. జైల్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు 5,000 పుస్తకాల వరకు చదివానని, సమాజంలో పేదలకు న్యాయం జరగడం లేదని, దానికోసమే చట్టసభకు వెళ్లాలని ఆలోచన కలిగిందన్నారు శ్రీను. పరిస్థితుల్లో కూడా నేను చదువుకోవడం జరిగింది. అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. అలాగే జైలు లైబ్రరీలో 5,000 పుస్తకాలు ఉంటాయి. నేను వాటిని కూడా చదువుకున్నాను. సమాజం ఎలాగ ఉండాలి ఏంటి అనేది పుస్తకాలు ప్లస్ అక్కడ ఉన్న వాతావరణాలు అన్ని ప్రజలను కూడా ఎంతగానో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినాను. అలాగే ప్రజా సమస్యల నుంచి అందరినీ బయటికి తీయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. నేను అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను. అలాగే కొన్ని పార్టీలు అయితే నన్ను ఆహ్వానించినాయి. కాబట్టి నేను ప్రస్తుతానికి ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. నేను ఏమైనా ప్రధాన పార్టీలు కానీ నన్ను ఆహ్వానిస్తే, పోటీకి కానీ నన్ను నిలబెడితే తప్పకుండా నేను అక్కడ నిలబడి తప్పకుండా గెలుస్తానని, ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారని, నాకు అండగా నిలబడతారని నేను అంతగానో 2024 ఎన్నికల్లో పోటీ చేశానని కోడికత్తి కేసు శ్రీనివాసరావు చెప్పారు. తనను ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయని, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోడికత్తి శ్రీని వెల్లడించారు. అమలాపురం అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతానని ఆయన చెప్పారు. జైల్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు 5,000 పుస్తకాల వరకు చదివానని, సమాజంలో పేదలకు న్యాయం జరగడం లేదని, దానికోసమే చట్టసభకు వెళ్లాలని ఆలోచన కలిగిందన్నారు శ్రీను. 2024 ఎన్నికల్లో పోటీ చేశానని కోడికత్తి కేసు శ్రీనివాసరావు చెప్పారు. తనను ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయని, త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోడికత్తి శ్రీను వెల్లడించారు. అమలాపురం అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగుతానని ఆయన చెప్పారు. అయితే జైల్లో డిగ్రీ పూర్తి చేయడంతో పాటు 5,000 పుస్తకాల వరకు చదివానని, సమాజంలో పేదలకు న్యాయం జరగడం లేదని, దానికోసమే చట్టసభకు వెళ్లాలని ఆలోచన కలిగిందన్నారు శ్రీను. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్లో అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి. ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడికత్తితో దాడి చేసిన జనపల్ల శ్రీనివాసరావు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కోడికత్తి శ్రీనిగా పిలువబడే జనపల్ల శ్రీనివాసరావు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిపై దాడి అనంతరం జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఇటీవల విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన అనంతరం ప్రస్తుతం జైల్లో అతను డిగ్రీ పూర్తి చేసి అనంతరం జైల్లోనే 5,000 పుస్తకాల వరకు చదివాను. సమాజంలో ప్రస్తుతం బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాల వారిని వినిపించేందుకు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనను రావాల్సిందిగా అనేక రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ఎక్కడైనా తనకి టికెట్ ఇస్తే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధంగా చెప్పారు. లేనిచో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను, అమలాపురం అసెంబ్లీ మరియు పార్లమెంటు రెండింటి నుంచి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే కోడికత్తి శ్రీను జేపీఎం భారత్ పార్టీలో చేరినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. దాన్ని ఆయన ఖండించారు. నేను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనే చేరలేదు. జేపీఎం భారత్ వాళ్ళు వచ్చి నన్ను కలిసి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు కలిసి తప్ప నేను ఒక పార్టీలో చేర. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశ్వనాథ్.